మాజీ సీఎం జగన్ వ్యవహార శైలిపై డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 18వ తేదీ నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాలకు వస్తే అన్ని అంశాలపైన చర్చకు సిద్ధమా అని సీఎం చంద్రబాబు ప్రకటించారు. అయితే తమకు ప్రతిపక్ష హోదాపైన తేల్చాలని వైసీపీ కోరుతుంది. దీంతో జగన్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకుంటే జరిగే పరిణామాలపై రఘురామరాజు ఆసక్తికర విశ్లేషణ చేశారు. ఇప్పుడు ఈ వ్యవహారం రాజకీయంగా ఆసక్తికరంగా మారుతుంది. మాజీ సీఎం జగన్ ప్రతిపక్ష హోదా అడగడం పైన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్ చంటి పిల్లోడని చందమామ కోసం మారం చేస్తున్నట్లుగా చేస్తున్నారని సెటైర్ వేశారు. జగన్ 60 రోజులు అసెంబ్లీ సమావేశాలు రాకపోతే ఆటోమేటిక్గా డిస్క్వాలిఫై అయిపోతారని చెప్పుకొచ్చారు. ఈసారి జరిగే అసెంబ్లీ సమావేశాలకు జగన్ రాకపోతే పులివెందుల అసెంబ్లీకి బై ఎలక్షన్ వచ్చే అవకాశం ఉండవచ్చని చెప్పుకొచ్చారు. ఎమ్మెల్యేలు శాసనసభ సమావేశాన్ని బహిష్కరిస్తే ఆ పదవికి అర్హత లేనట్టుగానే భావించాలని పేర్కొన్నారు. వయసులో పెద్దవాడిగా శాసనసభ ఉపసభాపతిగా సమావేశాలకు జగన్ రావాలని కోరుతున్నానని అన్నారు. జగన్ అసెంబ్లీకి రావడానికి సిద్ధమా అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సవాల్ విసిరారని, ఆ సవాల్ను జగన్ స్వీకరించాలని సూచించారు. జగన్తో పాటుగా ఎమ్మెల్యేలు సైతం అసెంబ్లీకి హాజరు కాకుంటే వైసీపీ గెలిచిన 11 స్థానాలకు కూడా బై ఎలక్షన్ వచ్చే అవకాశాలు ఉన్నాయని రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. అయితే అటు జగన్ మాత్రం అసెంబ్లీకి హాజరయ్యే అవకాశాలు కనిపించడం లేదు. జగన్ కోరినట్టుగా ప్రతిపక్ష హోదా తాము ఇచ్చేది కాదని ప్రజలే తిరస్కరించారని టీడీపీ నేతలు చెబుతున్నారు. గతంలో సైతం జగన్ పైన అర్హత వేటు అవకాశం పైన చర్చ జరిగింది. దీనికి జగన్ సైతం స్పందించారు. తాను సిద్ధంగా ఉన్నానని ఎలాంటి చర్యలు అయినా తీసుకోవచ్చని తేల్చి చెప్పారు. ఇక ఇప్పుడు రఘురామ చేసిన వ్యాఖ్యలతో మరోసారి జగన్ అసెంబ్లీకి హాజరు కాకుంటే అనర్హత వేటు ఖాయమా అనే చర్చ జరుగుతుంది. పులివెందుల్లో తాజాగా జరిగిన జెడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించింది. దీంతో ఇప్పుడు అసెంబ్లీ సమావేశాల వేళ ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయనేది ఆసక్తికరంగా మారుతుంది. వైసీపీ నేత అంబటి రాంబాబుకు ఉచ్చు బిగుసుకుంది. వైసీపీ హయాంలో అంబటిపైన వచ్చిన ఆరోపణలపై విచారణ మొదలైనట్లు తెలుస్తుంది. జగనన్న కాలనీ కోసం భూముల కొనుగోలులో అక్రమాలకు పాల్పడ్డారని అంబటిపైన ఆరోపణలు ఉన్నాయి. రియల్ వెంచర్లో ల్యాండ్ కన్వెన్షన్కు ఎకరాకు 5 లక్షలు డిమాండ్ చేసినట్లు ఫిర్యాదులు వచ్చాయి. అదేవిధంగా విద్యుత్ కేంద్రాల్లో పోస్టుల కోసం డబ్బు వసూలు చేశారనే ఆరోపణలపైన విజిలెన్స్ విచారణ జరుగుతుంది. దీంతో అంబటిపైన తదుపరి చర్యలపైన రాజకీయంగా ఉత్కంఠ కొనసాగుతుంది. వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న సమయంలో అంబటి రాంబాబు భారీ ఎత్తున అక్రమార్జనకు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. రియల్ ఎస్టేట్ ఉద్యోగులు బదిలీలు, కోడిపందాలు వరకు పలు ఆరోపణలు వచ్చాయి. ముగ్గురాయి వ్యాపారులు ముక్కుపిండి మరీ కోట్లు వసూలు చేసినట్టు ఫిర్యాదులు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగానికి ఇబ్బడిముడిగా ఫిర్యాదులు రావడంతో కదలికలు ప్రారంభమైంది. మాజీ మంత్రి అవినీతి వ్యవహారం తేల్చాలని ప్రభుత్వం ఆదేశించడంతో విజిలెన్స్ అధికారులు రంగంలోకి దిగినట్లు సమాచారం. ప్రధాన ఫిర్యాదులపైన విజిలెన్స్ పూర్తి సమాచారం సేకరించి ప్రభుత్వానికి నివేదించేందుకు ఆధారాలు సేకరించినట్టు తెలుస్తుంది.